చందమామ కథలు బెస్ట్ రీజనల్ ఫిల్మ్గా నేషనల్ అవార్డు విన్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఇంత పెద్ద ఆన్సాంబుల్ కాస్ట్ నమ్మి చేసిన సినిమా ఇది. ఏదో నేషనల్ అవార్డు వచ్చింది అనేసరికి ఫస్ట్ నాకే వచ్చింది అనుకున్నాను. ఫోన్ కాల్ అందరికీ నాకే వచ్చింది అన్నారు. బట్ ఐ ఫీల్ సూపర్ థ్రిల్డ్ బికాజ్ ఒక మంచి సినిమా రికగ్నైజ్ అయింది, నాట్ జస్ట్ ఇన్ అ స్టేట్ లెవెల్ బట్ ఇన్ అ నేషనల్ లెవెల్. మన తెలుగు సినిమాలు ఎక్కడికి తీసిపోవు. యూజువల్గా ఓన్లీ తమిళ సినిమాలు, మలయాళం సినిమాల్లోనే సౌత్ ఇండియాలో మీనింగ్ఫుల్ సినిమాలు ఉంటాయని చెప్తారు. బట్ అలా కాకుండా మన తెలుగు సినిమాకు కూడా అంత సత్తా ఉంది అని నిరూపించుకుంది. ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ప్రవీణ్ అండి. బికాజ్ మా ఇంతమందిని కన్విన్స్ చేసి అలాంటి సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. I want to congratulate Chani, the producer of the film, and Praveen, and special thanks to Mickey because tanu kuda ee cinema ni nambi he came on board. Thank you, Mickey. It was definitely your music and your magic that I'm sure that convinced the jurors up there. And పేరు పేరున ఎవ్రీ యాక్టర్కి ప్రొడ్యూసర్ నేను అనుకుంటున్నారండి ఈ సినిమాకి, నేను కాదు. ఐఎమ్ ఆల్సో వన్ అమంగ్ ఆల్ ద యాక్టర్స్ హియర్. అండ్ వి సూపర్ థ్రిల్డ్ బికాజ్ ఇలాంటి సినిమాస్ రికగ్నైజ్ అయినప్పుడే ఇంకొంచెం హోప్ ఇస్తుంది, ఒక నమ్మకం వస్తుంది మాకు. ఎస్, ఒక మా గట్ ఫీలింగ్ కరెక్ట్ ఈ సినిమా గురించి అని. అండ్ ద సాడ్ పార్ట్ ఈస్ ఇంత సెలబ్రేషన్లో కూడా మేము ఈ సినిమా బయటకు రావడానికి ఎంత కృషి చేశారో నాకు తెలుసు. చానీ అండ్ ప్రవీణ్ రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఒక ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాకి. ఈ సినిమా అతి త్వరలో శాటిలైట్ రైట్స్ కొనుక్కోవాలని అండ్ చూడని జనాలందరూ ఈ సినిమాని ఇంకొంచెం మీ దగ్గరికి, మీ ఇళ్ళకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ మై విష్ ఫర్ ద ఫిల్మ్ నౌ. And again, once again, jurors andarki, national award jurors andarki, thank you very very much peru peruna on behalf of Chandamama Kathalu team. Thank you. Good evening andi. Ee roju ee press meet ku vachina paatake mitrulaku, friends, శ్రేయోభిలాషులకు, టెక్నీషియన్స్, యాక్టర్స్, crew అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సెలబ్రేషన్ టైం. చందమామ కథల టీమ్కి ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్. 62వ జాతీయ సినిమా చలనచిత్ర అవార్డులు, let me say it in English. సో 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సందర్భంగా చందమామ కథలకి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ వి వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ అందరూ చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక 1 year హార్డ్ వర్క్ అందరిది, ఒక 1 year హార్డ్ వర్క్ అండ్ వి put our soul and heart into this project and అందరూ నమ్మి చేసాం. అండ్ దెన్ ఫైనల్గా ఫలితం దక్కింది. అంటే ఒక ఉత్తమ సినిమా రావాలి, అవార్డు రావాలి అంటే ఏ సినిమాకైనా అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి. అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ కరెక్ట్గా పనిచేసి అన్ని సమపాలనలో సమకూరితేనే ఒక ఉత్తమ సినిమా అవుతుంది అది. సో ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కాదు. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టెక్నికల్ టీమ్, ద క్రూ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అయితే ఇప్పుడు ఒక మంచి సినిమా తీయాలంటే ఒక దర్శకుడికి ఒక విజన్ ఉండాలి, ఒక రచయితకి, ఒక దర్శకుడికి ఒక విజన్ ఉండాలి. అందులో నటించిన నటీనటులకు నమ్మకం ఉండాలి ఆ దర్శకుడి మీద, ఆ కథ మీద. అందులో పనిచేసిన టెక్నీషియన్స్కి స్కిల్ ఉండాలి, కానీ ప్రొడ్యూసర్కి ధైర్యం ఉండాలి. సో దట్ ఈజ్ ఆ ధైర్యం లేకపోతే ఈరోజు మనకి చందమామ కథలని సినిమా వచ్చేది కాదు, దానికి జాతీయ అవార్డు వచ్చేది కాదు. సో మా ప్రొడ్యూసర్ చాణక్య భూనేటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ అప్లాజ్ అండ్ థ్యాంక్ యూ. అవార్డులు రావు, చాలా తక్కువ వస్తాయి. 80s, 70s, 90s వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అగైన్ డైరెక్టర్స్ డెఫినెట్గా క్రియేటివ్గా ఆలోచిస్తారు, మంచి మంచి స్క్రిప్ట్లు ఆలోచిస్తారు, కానీ ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ఉండాలి.
సో అలాంటి ప్రొడ్యూసర్ చాలా అరుదైపోయారు ఈ మధ్యకాలంలో. సో ఐ విష్ చాణక్య భూనేటి విల్ డూ more films like Chandamama Kadalu and will receive more awards nationally and internationally, going forward. Thank you. A big thanks. So అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే టెక్నికల్ టీమ్. ఇప్పుడు అగైన్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్గా సినిమా ఒక స్క్రిప్ట్ టైంలో స్క్రిప్ట్ రాసాం, ఒక విజువలైజ్ చేసుకున్నాం. దాన్ని డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ని విజువలైజ్ చేసుకునేటట్టు స్క్రీన్ మీద పెట్టాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఛాలెంజ్. అది సామాన్య విషయం కాదు. ఎవ్రీ డిపార్ట్మెంట్ సహకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, మధు, శ్రీకాంత్ అండ్ అభిలాష్, స్పెషల్లీ యూఎస్లో ఉన్నాడు, ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నాతో తోడుండి హీ సీన్ ది అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. నాతో సంతోషం పంచుకొని, నాతో బాధను పంచుకొని హీస్ దేర్ బిహైండ్ మై బ్యాక్. సో బిగ్ థ్యాంక్స్ అభిలాష్. అండ్ నిరంజన్ రెడ్డి, హీ co-wrote the film with me. సో రాసేటప్పుడు మనోడు ఏజ్ 24 years అయినా కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంది. అండ్ చాలా తొందరగా డిజెక్ట్ అయిపోతాడు అనమాట. అంటే ఎందుకు అంటే సినిమాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి, ఆర్ ఇలాంటి సినిమాకి ఎందుకు ఆదరణ రాదు, ఇలాంటివన్నిటికీ. సో ఐ థింక్ నిరంజన్, నీకు ఆన్సర్ దొరికింది అనుకుంటే ఈరోజు. నువ్వు పడిన కష్టాన్ని, నువ్వు నమ్మిన సబ్జెక్ట్కి, నువ్వు నమ్మిన ఫిలాసఫీకి. సో అంటే ఇలాంటి అవార్డ్స్ ఒక చచ్చిపోతున్న బిలీఫ్ని మళ్ళీ బయటికి తీసుకొస్తాయండి. అండ్ ఒక న్యూ ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మంచి సినిమాలు తీయాలనేది ఒక కసిని ఇస్తుంది. సో డెఫినెట్లీ హ్యూజ్ థ్యాంక్స్ టు ద జ్యూరీ మెంబర్స్, నేషనల్ లెవెల్లో జ్యూరీ మెంబర్స్కి అందరికీ పేరున చాలా థ్యాంక్ యూ. మీరు రికగ్నైజ్ చేసినందుకు, మా బిలీఫ్ని మళ్ళీ నిలబెట్టినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ మీద మళ్ళీ నమ్మకం అనేది కలిగింది మాకు. సో సో సినిమా అగైన్ 24 క్రాఫ్ట్స్లో పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, అన్నపూర్ణ స్టూడియోస్, సివి రావు గారు ఎక్కడ. సో అంటే ఓ సినిమాటోగ్రాఫర్ సినిమాని తన అనుకున్న డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కూర్చొని ఒక సినిమాని ఒక విధంగా తీర్చిది స్క్రీన్ మీద, దాని కలర్ కరెక్షన్, దాని డిఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విజువల్గా స్టోరీ టెల్లింగ్ అనేది ఓన్లీ డైలాగ్స్ పరంగానో మ్యూజిక్ పరంగానో కాదు, విజువల్ ట్రీట్ కూడా. సో అది మాకు ఆ స్టోరీలన్నింటినీ ఎన్హాన్స్ చేసేటట్టు రావడానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, సివి రావు గారు ఎస్పెషల్లీ. ఆయన కూడా రాత్రి 12 వరకు 2 వరకు మాతో కూర్చొని ఆయన ప్రతి సినిమాకి చేస్తారు. బట్ సో థ్యాంక్స్ లాట్ సివి గారు. అండ్ సినిమాటోగ్రఫర్ సురేష్ ముందు సెంథిల్ గారి దగ్గర అసిస్టెంట్ కింద చేశాడు మగధీరా నుంచి. దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. చూడడానికి చిన్నపిల్లలు ఉన్నారు, టీం అంతా చిన్నపిల్లలే ఉన్నారు బేసిక్గా. కానీ క్వాలిటీ వర్క్, అంటే ఒక విజువల్గా స్టన్నింగ్ విజువల్స్ ఇవ్వకపోతే ఒక జాతీయ స్థాయిలో ప్యానల్స్, జ్యూరీ, అంటే వాళ్ళ తల పండిపోయిన వాళ్ళు కూర్చొని ఈ సినిమా బాగుంది అనడానికి ఆస్కారం లేదు. సో కాన్ఫిడెన్స్ బూస్టర్ సురేష్ ఇది. సో నువ్వేం చిన్నపిల్లడు కాదు, యూ హెవ్ డన్ గ్రేట్ వర్క్. అండ్ ఐఎమ్ షూర్ నీ ఫస్ట్ సినిమానే ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో ఐ కుడ్ ఇమాజిన్. సో ఎడిటింగ్ ధర్మేంద్ర గారు. సో సినిమాకి ఎడిటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్క్రిప్ట్ ప్రతి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్, సినిమాటోగ్రఫీ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. రైట్ అవే చెప్పాలంటే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అని చెప్తాను. ఎందుకంటే మ్యూజిక్ అనేది కట్టుబడేసింది చందమామ కథల్లో. నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు అందరూ మ్యూజిక్ విన్నారు, మీకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ టైటిల్ సాంగ్ కానీ ఇవన్నీ. సో థ్యాంక్స్ అలాట్ మీకు, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ద హ్యాపీనెస్ విత్ అస్. ఆయన కూడా అంటే స్పెషల్ కేర్ తీసుకొని, అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, సో దీనికి స్పెషల్గా
బట్ సౌండ్ డిజైన్ చేద్దామని స్పెషల్ కేర్ తీసుకొని ఐ థింక్ 250 hours ఆల్మోస్ట్ మేము డిటిఎస్ థియేటర్లో కూర్చున్నాం. ఎందుకంటే హడావుడు ఉండకూడదు, గొడవ ఉండకూడదు, ఇది కామ్గా ఉండాలి, ఒక సోల్ఫుల్ సినిమా అని. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఎత్తిరాజ్ గారు, ఎత్తిరాజ్ గారు అందరూ హీఈస్ వెరీ ఫేమస్, అన్ని కమర్షియల్ సినిమాస్కి చేస్తారు. కానీ ఇగో ఈ సినిమాకి లౌడ్ నాయిసెస్ ఉండకూడదు, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సటిల్నెస్ ఉండాలి ఇందులో. సో థ్యాంక్స్ ఎత్తిరాజ్ గారు ఫర్ పుట్ మీ ఎఫర్ట్స్ అన్నిటికీ. మా లిరిసిస్ అగైన్ మ్యూజిక్ లిరిసిస్ అనంత్ శ్రీరామ్, అందరూ ఆపేశారా? ఓకే కానీ ఓకే. అనంత్ శ్రీరామ్ గారు, వనమాలి గారు అండ్ కృష్ణ చిన్ని. సో అగైన్ మ్యూజిక్ సోల్ అయితే లిరిక్స్ ప్రాణం పోస్తుంది వాటికి. వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ అగైన్. అండ్ వెంకీ అండ్ ద టీమ్ ఆఫ్ మిక్కీ, all the composers, musicians, everybody, thanks a lot. We all deserve this award. ఈ సినిమాకి ఇంకో ఛాన్స్ దొరకదు నాకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో టెక్నీషియన్స్, రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, థ్యాంక్స్ లాట్. ఇంకా యాక్టర్స్ గురించి వస్తే ఓ మై గాడ్, అంటే మిగతా సినిమాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ లాస్ట్ 2 years నుంచి మేము ఒక ఫ్యామిలీ, లిటరలీ ఒక ఫ్యామిలీలా ట్రావెల్ అవుతున్నాం అందరు యాక్టర్స్. అండ్ we're still getting together. మీకు తెలిసిన తక్కువ ప్రెస్ మీట్లో కానీ, but we behind the scenes we party a lot. We're all like a big family. First of all, Lakshmi Vanchi గారు థ్యాంక్స్ a lot. ఈరోజు ప్రెస్ మీట్ షూటింగ్ ఉంది, 2 hours డిలే ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ కోసం ఇంత దూరం వచ్చి చేసిన. థ్యాంక్స్ a lot Lakshmi, you've been very supportive right from the beginning. So you pushed the film a lot, and I never can forget the help that you've done. My peers, Chaitanya Krishna, the schoolboy, the Shamali, the beautiful, gorgeous girl here. Thanks a lot, guys. I know, అంటే రాత్రి 18 hours, 20-hour days పెట్టాం మేము షూటింగ్లో, బట్ దే నెవర్ కంప్లైంట్. నో బడీ కంప్లైంట్. దే జస్ట్ లవ్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ని ప్రేమించి, స్టోరీని నమ్మి, నా మీద ట్రస్ట్ పెట్టి, దే వర్క్డ్ హార్డ్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్. శౌర్య ఈరోజు రాలేకపోయాడు ప్రాబబ్లీ, శౌర్య అండ్ ఈషా రంగనాథన్. Thanks a lot, guys. You've been a great help as well. The lovely Richa Panay and Abhijit Ashraf. So వాళ్ళు they transform themselves into a Muslim couple basically. ఓ 4 రోజులు గెడ్డం పెంచి మరి ముస్లిం స్లాంగ్ నేర్చుకొని they've gotten into the skin a lot basically. కుదరలేదు కనెక్ట్ అవ్వడం ఈరోజు, బట్ I hope to work with him in every film of mine. కృష్ణేశ్వర రావు గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. సో సినిమా అంతట్లోని ఆయన క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. సో రియల్ లైఫ్లో ఎలా ఉంటారు ఆయన అలా ఉండరు. సో అమేజింగ్. ఆయన కథ చెప్పినప్పుడు కూడా ఆయన ఇస్ వెరీ సపోర్టివ్. అండ్ ఆయన కూడా ట్రైన్లో షూటింగ్ అదప్పుడు అంతా నిజంగా అడుక్కునే వాళ్ళు, ఆయన కూడా అడుక్కునేవాడే అనుకున్నారు. సో మంచినీళ్ళు లేక దాహం, రోడ్డు మీద ఇది చెక్ పోస్ట్ దగ్గర షూటింగ్ ఎండ్లో. సో ఆయన కంప్లైంట్ చేయలేదు, అసలు గొడుగు లేదు, ఏం లేదు. షూటింగ్కి ఒక సినిమా షూటింగ్ అవుతుందని ఎక్కడ ఇది కనిపించలేదు. And then my lovely young pair, the youngest pair of all, Naresh garu, Namini garu. I had more fun working with them than any of the younger pairs. నరేష్ గారు అంటే ఇంతవరకు నాకు ఇండస్ట్రీలో నాకు నిన్న కూడా ఎవరు అడిగారు మీకు ఎవరు హెల్ప్ చేశారు స్టార్టింగ్ నుంచి, నాకు ఎవరు హెల్ప్ చేయలేదండి ఇంతవరకు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ మెట్ గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనిపించింది నరేష్ గారు. దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ హీ గేవ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇంకా ఇప్పుడు కూడా. అండ్ ఐ హోప్ టు కంటిన్యూ అండ్ వీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ ఆర్ రిలేషన్షిప్. అండ్ you've been a great support, so thanks a lot. Thank you. And this is the time and venue to thank everybody who's behind the film and supported us. Thanks a lot. And brand partners, bring in the brand partners, Neeru's and Mini Cooper and Vardhaman Engineering College. Andarki thanks a lot. Okay, how can I forget the funniest actor in the film, Krishnadu garu. ఆయన చాలా కామ్గా వెనకాల దాక్కుంటున్నారు, కనబడలేదు నాకు ఇక్కడ. సో కొన్ని కథలు రాసేటప్పుడు ఈ కథలకి వీళ్ళే కరెక్ట్ అనిపిస్తారండి. అందులో ఫస్ట్
యూనో లక్ష్మీ మంచు గారు, దెన్ కృష్ణుడు గారు. సో ఈ అంటే ఇమాజిన్ దట్ ఐటీ స్టోరీ. ఆ కథ కృష్ణుడు గారు కాకుండా ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేము అందులోనే. సో ఆయన కూడా అంటే షూట్లో ఇక్కడ లైటింగ్ సెట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన కూర్చొని, లేదు నేను కూర్చుని పర్లేదు, అసిస్టెంట్ డైరెక్షన్ అక్కర్లేదు మీకు అని ఆయన కూర్చొని లైట్ సెట్ చేస్తున్న టైం స్పెండ్ చేసి హీ వాజ్ యూనో గ్రేట్ హెల్ప్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూనో అంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తే ఇంకా వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉండాలి అన్నంత యూనో గ్రేట్ టీమ్ దొరికింది ఈ సినిమాకి నాకు, రైట్ ఫ్రమ్ టెక్నీషియన్స్ టు యూనో క్రూ అండ్ ఆల్ ద యాక్టర్స్. థ్యాంక్స్ అలాట్ గైస్. ప్రమోషన్స్ అగైన్, ఒక సినిమా బయటికి వచ్చి అందరి దగ్గర మనల్ని పొందాలన్నా ఆర్ బయటకు రిలీజ్ అవ్వాలన్నా ఫస్ట్ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సిలిమాంగ్స్ సంజయ్ రెడ్డి గారికి అండ్ అనిల్కి చాలా థ్యాంక్ యూ. ఆన్లైన్ ప్రమోషన్స్ చాలా హెల్ప్ చేశారు మీరు. అండ్ భాస్కర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగుండాలి సినిమాకి ఎవరైనా రావాలి అంటే. సో భాస్కర్, ట్రైలర్స్ కట్ చేసిన భాస్కర్కి చాలా థ్యాంక్ యూ. బికాజ్ తను కూడా స్టార్టింగ్ నుంచి సినిమాని నమ్మి హీ బిలీవ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. అండ్ మా అందరికన్నా తనకి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నేషనల్ అవార్డు రాగానే. సో థ్యాంక్స్ లాట్ భాస్కర్, యూనో వీ ఆల్ డిజర్వ్ దిస్ అవార్డ్. అగైన్ పోస్టర్స్ బాగుండాలి పబ్లిసిటీకి. సో పబ్లిసిటీ డిజైనర్ ఓంకార్ కడియం, థ్యాంక్ యూ. తాహిర్ అవుట్డోర్ యూనిట్, థ్యాంక్స్ లాట్. Still photographers, everybody, every technician in the film, thank you very much. And sorry, me chala time తీసుకున్నాను, but you know, this is one last time. My PRO Srinivas Rao garu, I know, how can I forget, వెనకాల ఎక్కడ ఉంటారు అక్కడ. సో యూనో ప్రెస్ మీట్లు కానీ యూనో సినిమా ప్రివ్యూ కానీ యూనో శ్రీనివాస్ రావు గారు థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో యూనో వీఆర్ ఆల్ హ్యాపీ, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఐ హోప్ యూనో వీ ఆల్ సెలబ్రేట్, యూనో వీఆర్ సెలబ్రేటింగ్ బేసికలీ. థ్యాంక్ యూ. ఈ సినిమాకి టెక్నికల్ అండ్ యాక్టర్ టీమ్కి, ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దిస్ ఫిలిం ఇస్ అ బుక్ హౌ టు మేక్ ఎ ఫిల్మ్ క్లియర్గా. ఆ కష్టమైన పని ఎంతమంది థ్యాంక్ చేయడం ప్రవీణ్ చేశాడు కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా యాక్టర్స్లో ఎవరు గొప్పగా చేశారని చెప్పడం చాలా కష్టం ఈ సినిమాలో, చాలా కష్టం. ఎందుకంటే నోబడీ యాక్టెడ్, దే బిహేవ్డ్. దిస్ ఫిలిం ఇస్ అ బుక్ ఫర్ మెథడ్ యాక్టింగ్. చాలా కష్టం. నాకైతే కృష్ణరాజు గారు చాలా నచ్చింది అందరికంటే, అంటే నాట్ బయాస్డ్, ప్రతి ఒక్కరి దగ్గర. నా క్యారెక్టర్కి వస్తే బహుశా నాకు ఈ క్యారెక్టర్ నా కెరియర్కి టర్నింగ్ పాయింట్, అంతవరకు నేను చెప్పగలను. అద్భుతమైనటువంటి కొత్త యాంగిల్ నన్ను చూపించింది, నా రూపం కానీ నా యొక్క ప్రవర్తన కానీ ఈ సినిమా. నో యాక్టింగ్ అని నేను చెప్పాను. సో ఇక్కడితో అయిపోయింది. మా యాక్టింగ్ టీం అందరికీ కంగ్రాట్స్ ఒకటి. రెండోది ఇందాక చెప్పినట్టు చాణక్య బోనేటి అండ్ టెక్నికల్ టీం, ప్రొడ్యూసర్ అండ్ టెక్నికల్ టీం, వీళ్ళు తల పండకుండానే సినిమాని పండించిన వాళ్ళు వీళ్ళు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అప్పట్లో మృణాల్ సెన్ ఇట్లాంటి పేర్లు వినేవాళ్ళం. చాలా కష్టం ఈ సినిమా తీయాలని ధైర్యం చేయడం కానీ. కాబట్టి కంగ్రాట్స్ టు అవర్ చాణక్య బోనేటి స్పెషల్. అతను నమ్మరు, అతని సినిమా తీసాడంటే రేపు స్టేజ్ మీద రానివారు కూడా లోటస్కి. ఎనీవే, సో ప్రొడ్యూసర్ మై బ్రదర్, ఆయన గాడ్ ఫాదర్ అన్నాడు కదా, నా బ్రదర్ అంటాను నేను. జంజాల గారి తర్వాత చాలా ఇష్టపడే వ్యక్తిలో చాలా ఈయన అని చెప్పొచ్చు. నేను చాలా దగ్గర అయిపోయాం, మొత్తం ఒక ఫ్యామిలీగా ఇప్పటివరకు ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే గురించి ప్రవీణ్ ఒకటి చెప్పాడు. ఐ వర్క్డ్ అల్జీబ్రా వర్క్ చేశానని ఇచ్చాడు. చాలా కష్టం అండి, ఒక్క కథ చెప్పడం కష్టమైనప్పుడు 8 కథల్ని ఇన్ని చిక్కుముండ్లు చిన్నపిల్లలు విప్పేటట్టు చెప్పడమే ఈయన గొప్పతనం. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే ఇది. తర్వాత ఇంకా ప్రతిదీ అంతే, ప్రతి టెక్నికల్ టీం ఇది చాలా ఇట్స్ అ ఫీట్. ముఖ్యంగా మికీ మే గురించి నేను ఒక మాట చెప్పాలి. ఇఫ్ హీఈస్ ది హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిల్మ్, ప్రవీణ్ సత్తార్ హార్ట్ బీట్ వినిపిస్తుంటుంది ఆ సినిమాలో. సౌల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మికీ మేయర్స్ మ్యూజిక్. అంటే ఎక్కడో అలాగ ఫీల్ తీసుకెళ్ళిపోతుంది. అలా మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఎవ్రీ ఇంకా డైరెక్టింగ్ అన్నీ. కాబట్టి మళ్ళీ నేను దాంట్లో పోను, ఎందుకంటే నేను చెప్పేశాడు, షార్ట్లో కట్ చేస్తా. సో కంగ్రాచులేషన్స్. ఈ సినిమా గర్వకారణం. నేను మొన్నే చెప్పాను, ఈ యూనిట్ కాదు, తెలుగు సినిమా పరిశ్రమకే కాదు, తెలుగు సినిమా అభిమానులకి, అభిమానులకి భారతదేశంలో ఈ సినిమా గర్వకారణం. ఎప్పుడు కూడా తెలుగు సినిమాకి చాలా చిన్న చూపు ఉంది
జాతీయ స్థాయిలో ఎప్పుడు నేను బాధపడుతుంటా. మలయాళం కూడా వస్తుంటుంది, కానీ తెలుగు చిన్న చూపు ఉంది. దాన్ని ఛేదించి ముందుకొచ్చి నేను ఎప్పుడు అవార్డ్స్ మీద నమ్మకాలు పోతున్నాయి. నేను కాంట్రవర్షియల్ అని చెప్తున్నా, చాలా కష్టంగా ఉంది, భయం వేస్తుంది. దానికి ఉన్న ప్రెషర్స్, దానికి ఉన్న, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఎప్పుడు రాదనుకుంటా అవార్డు. అందుకనే ఈ సినిమాకు వస్తుంది, నేను ఎక్కడ కొడుతున్నా కూడా రాదు అని మైండ్ చెప్తుంది. దాన్ని ఛేదించి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ చిన్న పిల్లలు నేను చెప్తున్నాను వాళ్ళు ఈ రోజున ఒక్క రూపాయి కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్గా లేకుండా ఈ సినిమాకి రావడం అనేది జాతీయ స్థాయిలో జాతీయ అవార్డ్స్ కమిటీని అభినందిస్తున్నాను, శభాష్ అంటున్నాను ఈ రోజున. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆనరింగ్ తెలుగు పీపుల్ త్రూ అ ఫెంటాస్టిక్ ఆనరబుల్ ఫిల్మ్. ఇది వెరీ క్లియర్. ఎందుకంటే దీంట్లో నేను చెప్పేది లేదు. ఫైనల్గా ఒక మాట నేను చెప్తాను, ఈ సినిమా చచ్చిపోలేదు. ఒక 2-3 దశాబ్దాల పాటు హృదయాల్లో నిలిచిపోతుంది ఎన్ని సినిమాలు వచ్చినా. కానీ రిలీజ్లో చంపేయబడింది, మంచి ఆక్సిజన్ వెళ్ళే టైంలో చంపేయబడింది. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. ఇది 100 days ఫిల్మ్, ఇది నాట్ 50 days ఫిల్మ్. కానీ ఈ రోజున ప్రపంచ స్థాయిలో యూట్యూబ్ కానీ అన్ని చోట్ల ఈ రోజున తెలుగు సినిమాకి ఒక గర్వకారణంగా ఈ సినిమా నిలిచింది. ఒక డీలా పడినటువంటి పాయింట్లు మా నిరంజన్ గారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పినట్టు, నేను 100 సినిమాలు చేసి ఈ సినిమా ఆడనంత ఆడింది, నేను ఆడట్లేదు అంటలేదు, ఆడాల్సినంత ఆడలేదు అన్నప్పుడు నేను వీళ్ళతో పాటు ఒక పిల్లవాడిగా నేను చాలా మనసుకు బాధ కలిగింది. ఇటువంటి సినిమాలు మనం ఎందుకు తీస్తున్నాం, ఎవరి కోసం తీస్తున్నాం. ఈ రోజున అవన్నీ చెంపపెట్టుగా ఈ రోజున జాతీయ అవార్డు సినిమాకి రావడం అనేది హార్టీ కంగ్రాచులేషన్ టు ది టీమ్ and to the entire Telugu film dub. Thank you very much. I'm very happy for Praveen. I think God favors people who are brave. So he was like, when people were running behind a certain run-of-the-mill story and the routine commercial style movies, he tried something new. And after the movie released, I was very, very sad and disappointed that I really wanted the movie to work for Praveen. And we used to catch up for dinner, and I used to tell him that everything was like so good in the movie and everybody did such a wonderful job. And I just told him one thing, that don't change your style of making movies, whatever the outcome of the movie is. And I think really God has blessed you with this award, and it's a confirmation that you are really one of the most talented directors in the Tollywood film industry, and you have a long way to go, and I think this is just the beginning for you. So this award is a big booster for you, and just go with what you think and what your instincts say, and keep continuing to make movies like Chandamama Kathalu, and even Routine Love Story was a good one. So of course everyone in the team, they did their 100%, and it's a collaborative effort from everyone, and the music and the performance of the actors, the lyrics, the cinematography, and editing, and everything put together, it became a wonderful movie. So a big congratulations to the whole team, and congratulations to the to the producer, Chanakya. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సినిమా, ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ ఎనీ కంట్రీస్ ఫిల్మ్. 240 ఫిల్మ్ ఫెస్టివల్స్ వరల్డ్ వైడ్ నాకు తెలిసి లెక్కలో ఉన్నాయి. నేను అపీల్ టు ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్, వీ హ్యావ్ టు గో రౌండ్ ద వరల్డ్. అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ మనం అటెండ్ చేయాలి, అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపించాలి. అంతర్జాతీయ స్థాయికి ఇది అవార్డు వస్తుందని నాకు గ్యారంటీ, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వస్తాయని గ్యారంటీని నేను అపీల్ చేస్తున్నాను డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. ఆ ఐడియా రాలేదు ఇప్పుడు, అంటే నేషనల్ అవార్డు రాగానే వీ వర్ సో హ్యాపీ దట్ we jumped into celebrations anamata, but definitely we'll take that word and let's send it to all 240 film festivals across the world. Thank you. I would like to thank everyone, press wallo, and all my crew, and my director, and the national award jury. And thank you so much. ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తానన్నాడు మహాకవి. అలాగే నేను సైతం ఈ మహత్తర విజయంలో ఒక గొప్ప అనుభూతిలో నాకు కూడా పాత్ర ఉంది. నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దాంట్లో
నేను పోషించినటువంటి ఆ బెచ్చగాడి పాత్రకు నన్ను ఎంపిక చేసి ఈ అవకాశం కల్పించినటువంటి నిర్మాత చాణక్య గారికి, దర్శకుడు ప్రవీణ్ గారికి, అలాగే నాకు బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఇది నేను, ఆయన మిక్కీ జేమేయర్ గారు, అలా సురేష్ గారు ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని పండించాయి. ఈ సినిమా చూసినటువంటి మిత్రులు చాలామంది, అరే ఇంత అద్భుతంగా ఉంది ఏంటి ఇంకా అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు చూసి వాళ్ళు స్పందించిన దానికి తగ్గ రీతిలో యువతల ఆడలేదన్నటువంటి బాధను వ్యక్తం చేసేవాళ్ళు. అది బాధగా ఉండేది. అయితే మరి ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్లు ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు గెలుచుకుంటుందని చెప్పి, నిలుస్తుందని, ఒక చందమామ వెన్నెల్లాగా అలా ఆహ్లాదంగా నిలిచిపోతుందని చెప్పి చందమామ కథల చిత్ర నా సహ నటీనటులకు అందరూ కూడా అద్భుతంగా పోషించారు. పెద్దవాళ్లతో పాటు నాకు కూడా అవకాశం కలిగినందుకు నేను మనఃపూర్వకంగా ఒకసారి నిర్మాతకి, దర్శకుడికి, తోటి నటీనటులకి, మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. నిజంగా అవార్డు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఫిలిము చాలా ప్రవీణ్ గారు క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా నమ్మి, చాలా ఇష్టపడి ఈ ఫిలింలో క్యారెక్టర్ చేశాను. ఫిలిం కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్దని మేము అందరూ నమ్మాం. అండ్ ఆ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ప్రవీణ్ గారితో టచ్లో డైరెక్ట్గా మాట్లాడలేక నేను అభిలాష్తో రోజు టచ్లో చూడండి సినిమా ఎలా ఆడుతుంది ఏంటని. కానీ ఇంత మంచి సినిమాకి నిజంగా మేము అందరూ నమ్మిన దానికి ఈరోజు అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి, ఇందులో ఉన్న లైక్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ థ్యాంక్ ప్రవీణ్ గారు అండ్ చాణక్య. అండ్ ఈ సినిమాకి పర్టికులర్గా నరేష్ గారిని, లక్ష్మి గారిని బాగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ని నమ్మి వాళ్ళు యాక్ట్ చేయడం అనేది ఈ సినిమాని ఇంకొక మంచి లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ పాత్రలకి బాగా సరిపోయారు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో బాగా సరిపోయింది. నెక్స్ట్ నాకు తెలుసుండి ఈ సినిమా రేపొద్దున శాటిలైట్లో వచ్చినప్పుడు చాలా సూపర్ డూపర్ అంటే మన స్టేట్లో ఉన్న అందరూ చూసి ఇంకా చాలా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. And thank you so much for the patience. First of all, we are all very, very happy, the entire cast and crew, that national award వచ్చింది. So first we want to thank the national award jury for this. And ప్రతి డిపార్ట్మెంట్ హ్యావ్ గివెన్ దర్ 100% అండి, అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. కానీ I would personally say ఈ సినిమా ఎంటైర్ క్రెడిట్ విల్ గో టు వన్ మ్యాన్, దట్ ఈస్ ప్రవీణ్ సత్తారు. ద రీజన్ ఈజ్, ఇప్పుడు మాకు ఎనర్జీస్ ఉన్నాయి కానీ మా ఎనర్జీస్ని ఛానలైజ్ చేసి ఒక కరెక్ట్ డైరెక్షన్లో పెడితేనే ఈ సినిమా మాస్టర్ పీస్ అయింది. సో అది రైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్, యూనో హీస్ గాట్ అ మైండ్ విచ్ యాక్చువల్లీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు, కృష్ణుడు అన్న అండ్ లక్ష్మి గారు, ఎవ్రీబడి. యూనో ఒక రోల్ లెంత్ని కాదు డెప్త్ని చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ యూనో వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీఆర్ కో స్టార్స్ ఆఫ్ సచ్ హ్యూజ్ యాక్టర్స్. And thank you so much for the honor. And thank you Mickey for the wonderful music and complicated editing chesina Dharmendra gariki, and wonderful cinematography by Suresh and everyone in the cast and crew. నేను పర్సనల్గా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేశాను, హీరోగా చేసి అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేశాను నా స్టోరీ షూటింగ్ అయిపోయిన తర్వాత. సో పర్సనల్గా నేను కూడా చాలా ట్రావెల్ చేశాను ఈ సినిమాతో. సో నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను, వెరీ వెరీ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ వన్ పర్సన్ వీఆర్ ఆల్ మిస్సింగ్ హియర్ ఇస్ అభిలాష్. హీ వాజ్, ఐ మీన్ సార్ చెప్పినట్టు, ప్రవీణ్ సార్ చెప్పినట్టు, హీ వాజ్ దేర్ త్రూ అవుట్. అంటే మేము ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా హీ వాజ్ దేర్ విత్ అస్, యూనో. సో ఐ వాంట్ టు థ్యాంక్ అభిలాష్ ఆల్సో ఆన్ దిస్ occasion. Thank you so much. Two reasons why I like Chandamama Kadalu is, one, because it gave me a family. And in the Naresh sir chepnattu, the entire crew, like for the last 2 years we are still in touch, and we have a get tos on the weekend, and it's given me a lot of love. And the second is national award, because chaala mandi aa commercial cinema lo chesa, ee commercial cinema, ee hit cinema antaru, but we are the only ones who can proudly say that our national award winning film lo nenu unnanu ani. So yeah, that's it. And yeah, namaskaram. Today we are celebrating here maaku ma Chandamama Kadalu movie ki national award ochindi. It's an amazing feeling. అదేదో నాకు వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయినా నేను. సో ఎస్, సో
ఇది మా డైరెక్టర్ గారు ఏమన్నారంటే అందరికీ క్రెడిట్కి వెళ్ళింది అన్నారు, బట్ అందరికీ కాదు, ఇది ఉట్టి ఆయనకే వెళ్ళింది. ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ హిమ్. హీ ఈజ్ అ మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అండి, రైట్. చాలా కష్టపడారు. మేము వీ జస్ట్ వెంట్ 4 days వర్క్ చేసి వీ జస్ట్ కేమ్ బ్యాక్. బట్ హీ ఈజ్ ఓన్లీ వన్. పాజిటివ్స్ కానీ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసారు. వెన్ ద మూవీ డెంట్ వర్క్అవుట్ వెల్, చాలా ఇట్స్ మై ఫస్ట్ మూవీ, సో చాలా ఫీల్ అయ్యాను. But now I can proudly say that I'm part of the national award movie ani, and thank you everybody. Thank you my director Garki Praveen Satar for giving me such a wonderful movie. Being my debut movie, na first movie ki national award ochindi, it's not a small thing, so I'm really proud of it. And all my co-actors and even Chaitanya, who has helped me a lot. Thank you so much. That today we are standing here for an occasion like this, and more than everything, I'm so happy for Praveen sir. I think it is him who made it possible for all of us, and it's like national award is something which is huge, I feel, and it doesn't happen with everyone. There are so many people who are working day and night for something as big as this, and we have achieved it, and I'm so glad. And I want to thank each and every person who is associated with this film. Thank you so much, and thank you, sir, for giving me this opportunity. Thank you. Good night. Firstly, I would like to thank CV sir. Without him, నేను ఈ మూవీలోకి వచ్చేవాడిని కాదు, because he introduced me to Praveen sir. And Praveen sir, thank you a lot, because నన్ను నమ్మి ఇంత మంచి స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినందుకు. I never expected, మీరు చాలాసార్లు చెప్పారు సినిమాటోగ్రఫీకి అవార్డు వస్తుంది అని, బట్ థ్యాంక్ యూ సో మచ్. మూవీకి అవార్డు వచ్చింది, సో ఐ థింక్ నేను మంచి వర్క్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇప్పుడు వచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. ఏమి చేంజ్ అమ్మా, చేంజ్ లేకే కదా ఇక్కడ ఏడుతున్నారు.